సిటీలో బోనాలు అంగరంగ వైభవంగా అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం కూడా శ్రీ శ్రీ అఖండ మాదన్న మహంకాళి అమ్మవారి దేవాలయంలో అయితే ఉన్నాం. నిన్నటి నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలను అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. వచ్చే వారం నుంచి బోనాలు మొదలవటంతో ఒక వారం 15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక 2 రోజుల క్రితమే అన్ని దేవాలయాలకి కూడా అంటే లాల్ దర్వాజాలో ఉన్న ఏవైతే అమ్మవారి దేవాలయాలు ఉంటాయో ఓల్డ్ సిటీలో అన్ని దేవాలయాలకి కూడా చెక్కుల్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేవి చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఈరోజు కూడా కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. అమ్మవారిని చూడొచ్చు ఎంత అలంకరించారు అనేది కూడా. ఆ బోనాల హడావిడి ఇప్పటి నుంచే ఓల్డ్ సిటీలో కనిపించడం అనేది విశేషం అని చెప్పొచ్చు. ఇంకా వారం రోజుల ముందు నుంచే ఇలా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారని చెప్పొచ్చు. చూడొచ్చు ఇప్పటికీ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజల్ని చేస్తూ అమ్మవారిని స్మరిస్తూ ఇక్కడికి వస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. బయట కూడా హడావిడి భక్తుల హడావిడి అనేది కూడా మనకు మొత్తం కూడా కనిపిస్తుంది. మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఆ బోనాల హడావిడి మనకి ముందు నుంచే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి అఖండ మాదన్న మహంకాళి దేవాలయానికి సంబంధించి ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి అనేది కూడా ఇక్కడ మనతో పాటు ఈ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులు మనతో పాటు ఉన్నారు, అధికారులు. వారితో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అయితే ఈసారి బోనాల ప్రత్యేకత మామూలుగా లేదని చెప్పొచ్చు. అంటే 15 రోజుల ముందు నుంచే అమ్మవారి అలంకరణ అలాగే హడావిడి అనేది మనందరికీ కూడా కనిపిస్తుంది. అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇది తానేషా పీరియడ్ నుంచి అక్కన్న మాదన్న అని తానేషా పీరియడ్లో మంత్రివర్గంలో వాళ్ళు సభ్యులు ఉంటుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ గుడికి ప్రోత్సాహం చేశారు. ఈ గుడిలో అమ్మవారిని పూజించడానికి వాళ్ళు వస్తుంటారు అనమాట. ఆ తర్వాత వాళ్ళు ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడ అక్కన్న మాదన్న మంత్రులుగా ఉండి ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడికేని వాళ్ళు ఈ మహేశ్వరం పోతుంటారు. మహేశ్వరంలో కూడా అక్కన్న మాదన్న వాళ్ళ టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళు నిర్వహిస్తుంది. ఈసారి మేము స్పెషల్గా ప్రభుత్వం తరఫు నుండి అరేంజ్మెంట్స్ కానీ మిగతా మున్సిపల్ అధికారులు కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు కానీ వారంతా మంచి సక్రమంగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈసారి మాకు ఉమ్మడి దేవాలయాది కూడా మాకు చైర్మన్గా మా టెంపుల్కి వచ్చింది. మా టెంపుల్ తరఫు నుంచి కూడా ఆ ఊరేగింపు కమిటీ లీడ్ చేస్తుంది. సో ఈ మాదిరిగా ప్రతిరోజు అభిషేకము, కుంకుమార్చన అభిషేకం. ఈరోజు స్పెషల్గా ఏంటంటే ఓల్డ్ సిటీలో ఎక్కడ జరగనటువంటిది కుంకుమార్చన. ఈ కుంకుమార్చనలో దగ్గర 600 నుంచి 800 వరకు మహిళలందరూ పాల్గొంటారు. మహిళలు పాల్గొన్న తర్వాత వాళ్ళందరికీ పూజలు అయిన తర్వాత కుంకుమార్చన అయిన తర్వాత వాళ్ళకి మేము ఇక్కడ భోజనాలు పెడతాం. అన్నప్రసాదం ఉంటుంది ఈరోజు అంటే ఎవ్రీ ఫ్రైడే. మేము 4-5 ఫ్రైడేలు చేస్తాం అన్నమాట. లాస్ట్ ఫ్రైడే రోజు మేము చీరలు సారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎవరైతే 5 శుక్రవారాలు అటెండ్ చేసినారో వాళ్ళకు మేము టెంపుల్ తరఫు నుండి అమ్మవారి తరఫు నుండి ఒక చీర వాళ్ళకు అమ్మవారి చీరను వాళ్ళకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ మాదిరిగా ఈ సిస్టమ్ ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎక్కడ లేదు, మా దగ్గరనే జరుగుతుంది. అక్కన్న మాదన్న టెంపుల్నే జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మేము అందరికీ పూజలు అయిన తర్వాత భోజనం కూడా అందరికీ ఆ వసతి కల్పించింది టెంపుల్ కమిటీ తరఫు నుండి. అందరం కలిసి ఇక్కడ వీళ్ళకు భోజనాలు పెట్టడం జరుగుతుంది. సో ఈ మాదిరిగా ఇది చాలా ప్రాచీనమైంది. 400 years హిస్టరీ ఉంది అనమాట దీనికి. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది కాబట్టి ప్రతి ప్రోగ్రాం కూడా అఫీషియల్గా డిక్లేర్ అవుతుంది. ప్రతి విఐపీస్ కూడా ఈ టెంపుల్కు విఐపీస్ అందరు బాగా వస్తారు. ఎప్పుడు వస్తుంటారు, ఇప్పుడు కూడా వస్తారు. సో ఈ మాదిరిగా ఈ టెంపుల్ హిస్టరీ ఉంది. బోనాలు సండే నాడు బోనాలు జరుగుతాయి. రేపు సండే నాడు ఘట ఉత్సవం జరుగుతుంది, ఘట స్థాపన జరుగుతుంది ఇక్కడ సండే. తర్వాత మండే నుంచి రెగ్యులర్గా 9 days దాకా పూజలు ఉంటాయి. అమ్మవారి శాకాంబరి అని, సరస్వతి అని, మళ్ళీ తర్వాత ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఉంటుంది. లాస్ట్కు అమ్మవారిని మండే రోజు మేము ప్రొసీషన్గా అమ్మవారిని సాగనంపుతాం అనమాట. చేసి నయాపూల్ దగ్గర దాకా పోయి విసర్జన చేయడం జరుగుతుంది అనమాట. అయితే అప్పటిదాకా అమ్మవారిని ఇప్పుడు ఈ ఊరేగింపులో మేము అంబారిని 75 ఏళ్ళ నుంచి 75 years నుంచి
అంబారి మీద అమ్మవారిని తీసుకుపోవడం జరుగుతుంది, ఊరేగింపు. అది ఇక్కడికి మొదలయ్యి షాలిబండ, చార్మినార్, మదీనా కిని నయాపూల్ వరకు పోతుందన్నమాట. అక్కడ పోయిన తర్వాత విసర్జన అవుతుంది. విసర్జన తర్వాత మేము ఇక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అందరినీ సెండ్ అవుట్ చేసి వస్తుంది. తర్వాత 22 రోజు శాంతి పూజ జరుగుతుంది. 22వ రోజు శాంతి పూజ జరుగుతుంది. అయితే ఆ శాంతి పూజలో అందరికీ శాంతి జరగాలని చెప్పి అమ్మవారి తరఫు నుండి అందరికీ సుఖశాంతుల్లో జీవించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఆ రోజు శాంతి పూజ చేయడం జరుగుతుంది. ఇది మా టెంపుల్ యొక్క విశిష్టత. సార్, చూసుకుంటే ప్రతి ఏటా కూడా లక్షల్లో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి భక్తుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందంటారా? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు. చారిత్రాత్మకమైన హరిబోలి శ్రీ అక్కన్నమాదన మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అందరూ రాష్ట్ర ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉండాలని అమ్మవారికి కోరుకుంటూ ఈ నెల 20 జూలై రోజు బోనాల ఉత్సవాలు, 21న ఏనుగు అంబారి లక్ష్మి అనే ఏనుగుని కర్ణాటక నుంచి ఎండోమెంట్ శాఖ అధికారులు తీసుకురావడం జరుగుతుంది. ఆ ఏనుగుపై 21వ తేదీన అమ్మవారి ఘటం ఊరేగింపు ఉంటుంది. ఈరోజు ఉదయమే శుక్రవారం, ఈరోజు ఉదయమే అమ్మవారికి కలశ స్థాపన పూజలతో అనంతరం హైకోర్టు జడ్జి నందా గారు వచ్చి ధ్వజారోహణ చేసి ఈ బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంవత్సరం అక్కన్నమాదన్న మహంకాళి అమ్మవారి 77వ బోనాల వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కన్నమాదన్న అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మహిళా మాతృమూర్తులచే మూడో వారం శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కన్నమాదన్న ప్రార్థనా మందిరంలో మాతృమూర్తులచే కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం విచ్చేసిన భక్తులకు, మహిళలకు, పూజలో పాల్గొన్న మహిళలకు, భక్తులందరికీ భోజనం ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. మరి ఈసారి ప్రత్యేకతని కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా అనిపిస్తుంది? ఇంతమంది భక్తులకి అమ్మవారిని దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అమ్మ అక్కన్నమాదన్న మహంకాళి మందిరం అంటేనే చారిత్రాత్మకమైన మందిరం అని పేరుంది. ప్రతి సంవత్సరం మీరు తెలిపిన విధంగా భక్తులు పెరుగుతూ వస్తున్నారు. దానికి అనుగుణంగా మా ఆలయ కమిటీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ మన బోనాల పండుగను రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎగ్జాంపుల్, అమ్మవారికి బోనాల పండుగ రోజు పట్టు వస్త్రాల సమర్పణ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. గత ఏడాది మరియు ఈ ఏడాది కూడా దుడ్డిల్ల శ్రీధరబాబు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అలానే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అధికార అనధికార నాయకులు ఎంతోమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానికి అనుగుణంగా మా ఆలయ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందుకు మాకు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా సహకరిస్తున్నారు. చూస్తున్నాం కదా అమ్మవారి ప్రత్యేక గురించి. అలాగే ఈ 9 రోజులు కూడా, అంటే 9 శుక్రవారాలు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, కుంకుమార్చన కూడా చేసి అమ్మవారికి ప్రత్యేక పూజల్ని చేస్తూ ఉంటారు. భక్తులు కూడా ఎంతోమంది ఇక్కడికి తరలి వస్తున్నారు అనేది కూడా చెప్పడం జరుగుతుందని చెప్పచ్చు. చూడొచ్చు, ఇప్పటి నుంచి కూడా, అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అమ్మవారి ప్రాముఖ్యతని తెలుసుకోవటానికి, అలాగే అమ్మవారి దర్శనం కోసం ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుందని చెప్పచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ సంతోష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this,